Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic sequence and series exercise 8C Roman number 3 లోని 5th problem నుంచి స్టార్ట్ చేద్దాం. A person write a letter to 4 of his friends. So one person 4 friends కి లెటర్ రాశారు. He asked each one of them to copy the letter and mail to 4 friends, 4 different persons with. So if మళ్ళీ సో 1 పర్సన్ 4 ఫ్రెండ్స్కి 4 లెటర్స్ రాశారు. సో లెటర్స్ సో మళ్ళీ ఈచ్ ఫ్రెండ్ని ఏమని అడుగుతున్నారు, మళ్ళీ ఈచ్ ఫ్రెండ్ కూడా 4 లెటర్స్ని మళ్ళీ సెండ్ చేయాలి. సో ప్రతి పర్సన్ ఈ విధంగా 4 మెంబర్స్ని లెటర్ మెయిల్ చేయాలి. సో ఈ చైన్ అనేది మిస్ కాకుండా. సో అజ్యూమింగ్ ద చైన్ ఈజ్ నాట్ బ్రోకెన్ that it cost 50 paise to mail one letter. సో అంటే ఒక పర్సన్ ఒక మెయిల్ పంపించడానికి 50 paise అనేది కాస్ట్ అవుతుంది. ఫైండ్ ద అమౌంట్ స్పెండ్ ఆన్ ద పోస్టేజ్ విత్ ద 8th సెట్ ఆఫ్ లెటర్ ఈజ్ మెయిల్డ్. సో అంటే ఈ విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5 సో 8th టర్మ్ వరకు ఈ కాస్ట్ అనేది ఎంత పడింది 50 పైస్తో అని మనం ఇక్కడ ఫైండ్ చేయాలి. సో సో అర్థమైంది కదా. సో ప్రతి లెటర్ ఒక్కొక్క పర్సన్ 4 మెంబర్స్కి మెయిల్ చేస్తున్నాడు. సో సొల్యూషన్, ది నెంబర్ ఆఫ్ లెటర్స్ మెయిల్డ్ ఫ్రమ్ ఫామ్. సో ఇది ఎలా ఉంది, జీపీలో ఉంది కదా. సో స్క్వేర్ అవుతూ వెళ్తుంది. సో ఒక పర్సన్ 4 ఫస్ట్ 4, సో మళ్ళీ నెక్స్ట్ 4 పర్సన్ మళ్ళీ ఒక 4కి. సో ఈ విధంగా మెయిల్ చేస్తూ ఉంటే 8 ఎంతవరకు 8th టర్మ్ వరకు అంటే 4⁸ వరకు ఎంత కాస్ట్ అయిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్, సో ఏ స్మాల్ ఏ ఈక్వల్స్ టు 4. సో కామన్ రేషియో కూడా ఎంత ఉంది, 4 ఉంది. సో కామన్ రేషియో 4. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ, 8 టర్మ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 8. సో మనం కాస్ట్ని కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ ఆఫ్ సిరీస్, సో టోటల్ సిరీస్ యొక్క సమ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ అనేది గ్రేటర్ దాన్ 1 కదా. సో r⁴n -1 బై r -1. సో ఎస్ఎన్ ఏ వాల్యూ 4, ఆర్ వాల్యూ 4, ఎన్ వచ్చి 8 -1 బై 8 4 -1. So 4 into 4⁸ value 65,536 minus 1 by 3. So 4 65535 5 by 3. సో ఇది 3తో క్యాన్సిల్ అవుతుంది. 3 2s, 3 5s are 15, 3 1s are 3, 3 7s are 21. సో 3 5s are 15. సో మళ్ళీ ఇది 4తో మల్టిప్లై చేసామంటే మనం, సో 87380. సో ఇది సమ్ ఆఫ్ సిరీస్. సో టోటల్ ఎన్ని లెటర్స్ పోస్ట్ అయ్యాయి మనకి, సో ఎన్ని లెటర్. సో వీటి యొక్క కాస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇట్ ఈస్ గివెన్ దట్ the cost to mail one letter is 50 paise.
సో ద కాస్ట్ ఆఫ్ మెయిల్స్. ఎన్ని లెటర్స్ టోటల్? 87,380 కదా. సో 380 లెటర్స్ పోస్ట్ చేయడానికి ఎంత? రూపీస్. సో ఇది పైస్లో ఉంది. సో మనం ఈ పైస్ని రూపీస్లో కన్వర్ట్ చేసుకుందాం. సో 87380. సో ఇంటూ 50 సో 1 రూపీ ఈక్వల్స్ టు 100 పైసా. సో 100 పైస్తో డివైడ్ చేస్తున్నాం. సో 5 1s 5 2s. సో మళ్ళీ 2తో 2 4s 2 3s 2 6s 2 9s 0. సో రూపీస్. సో అతను ఈ లెటర్స్ అన్నీ మెయిల్ చేయడానికి టోటల్ కాస్ట్ 43,690 రూపీస్ మనకి టోటల్ కాస్ట్ అయిందనమాట. సో thus the amount spent when 8th set of letter is mailed is rupees 43,690. సో అర్థమైంది కదా. సో టోటల్ కాస్ట్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసామో, సో టోటల్ సిరీస్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఎన్ని లెటర్స్ పోస్ట్ అయ్యాయి దాని రూపీస్లో కన్వర్ట్ చేసుకొని టోటల్ కాస్ట్. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఏ మ్యాన్ డిపాజిటెడ్ rupees 10,000 in a bank at the rate of 5% సింపుల్ ఇంట్రెస్ట్. సో 1 పర్సన్ అనేది బ్యాంక్లో 10,000 రూపీస్ని డిపాజిట్ చేస్తే 5% ఇంట్రెస్ట్తో ఫైండ్ ద అమౌంట్ ఇన్ 15 years. సో 15 డిపాజిట్ చేసినప్పటి నుంచి 15 years వరకు ఆ అమౌంట్ ఎంత అయిందో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆల్సో క్యాలిక్యులేట్ ద టోటల్ అమౌంట్ ఆఫ్టర్ 20 years. సో 15 years అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి, 20 yearsని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో విత్ ఇంట్రెస్ట్ 5%. సో 10,000ని డిపాజిట్ చేస్తే 15 yearsలో ఎంత అమౌంట్ అయింది, 20 yearsకి ఎంత అమౌంట్ అయింది. సో గివెన్ దట్ ద మ్యాన్ deposits rupees 10,000 in a bank at the rate of 5% simple interest. Annually. సో ఫస్ట్ ఇయర్కి తనకి ఎంత ఇంట్రెస్ట్ అయిందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత 15 yearsకి, ఆ తర్వాత 20 yearsకి. సో దేర్ ఫోర్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఫస్ట్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ అయింది. సో తను ఎంత పర్సెంట్, 5% కదా. సో 5/100 ఇంటూ రూపీస్ ఎంత, 10,000ని డిపాజిట్ చేశారు. సో 10,000. సో 10,000. సో 2. సో ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చింది మనకి, 500 రూపీస్. సో ఇప్పుడు అదేవిధంగా మనం టోటల్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 15 yearsకి అమౌంట్ ఎంత అయింది, 20 yearsకి అమౌంట్ ఎంత అయింది. సో దేర్ ఫోర్ అమౌంట్ ఇన్ 15th year. సో 15th year ఈక్వల్స్ టు, సో రూపీస్ 10,000తో పాటు సో ఈ 10,000 అనేది ఉంటుంది. సో మళ్ళీ ఈ 500 అనేది 15 yearsకి యాడ్ అవుతూ ఉంటుంది కదా. సో 500 + 500 అండ్ సో ఆన్ ప్లస్ ఎనీ టైమ్స్ 500 times 15 times. సో ఎన్ని ఇయర్స్ వరకు, 15. సో మనకు ఆల్రెడీ 1 year. సో ఇవి ఎంత ఉంటాయి, 14 years.
సో 15 ఇయర్స్కి సో 14, సో 1 ఇయర్కి అయితే ఉండదు. సో 15th ఇయర్ కాబట్టి 14 టైమ్స్. సో రూపీస్ 10,000 ప్లస్ 14 టైమ్స్ ఇంటూ 14 times into 500. So total rupees equals to 14 5s 7,000 rupees. సో టోటల్గా 17,000 అనేది 15 ఇయర్స్కి అతనికి వస్తుంది. 15th ఇయర్ కంప్లీట్ కాలేదు. సో 15th ఇయర్కి ఎంత అమౌంట్ తనకు వస్తుంది కాబట్టి మనం ఇక్కడ 14 టైమ్స్ అని రాసుకున్నాం. సో కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. సో మళ్ళీ ఇక్కడ 20 ఇయర్స్ అంటున్నారు. సో కంప్లీటెడ్, టోటల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి మనం ఇక్కడ 20 ఇయర్స్ అని రాసుకున్నాం. సో అమౌంట్ ఆఫ్టర్ 20 ఇయర్స్. సో 20 ఇయర్స్ తర్వాత సో రూపీస్ 10,000 ప్లస్ 500 ప్లస్ 500 ప్లస్ 500 ప్లస్ అండ్ సో ఆన్ ఎనీ టైమ్స్. సో కంప్లీట్ అయిపోయింది 20 ఇయర్స్ అనేది. సో 20 టైమ్స్ ప్లస్ 20 ఇంటూ 500. సో రూపీస్ 10,000 10,000. సో మళ్ళీ ఇది మనకి టోటల్ ఎంత, 20 ఇయర్స్. ఆఫ్టర్ 20 ఇయర్స్ తను 20,000ని గెయిన్ చేస్తాడు. అర్థమైంది కదా? సో ఫస్ట్ 15th ఇయర్కి 20 ఇయర్కి. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఏ మ్యానుఫ్యాక్చరర్ reckons that the value of a machine which cost his rupees, so machine cost వచ్చి in the will depreciate ఈచ్ ఇయర్ బై 20%. అంటే డిక్రీజ్ అవుతూ ఉంది 20%కి. ఈచ్ ఇయర్ ఈ కాస్ట్లో 20% అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫైండ్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్. సో ఈ కాస్ట్ వచ్చి, సో ఈ మిషన్ కాస్ట్ వచ్చి 5 ఇయర్స్ తర్వాత తక్కువ అవుతూ ఉంటే, సో 20% ప్రతి ఇయర్ 20% డిక్రీజ్ అవుతూ, డిప్రిషియేట్ అంటే డిక్రీజింగ్. సో డిక్రీజ్ అవుతూ ఉంటే సో దీని కాస్ట్ ఎంత, 5 ఇయర్స్కి దీని కాస్ట్ ఎంత తగ్గుతుంది అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ద కాస్ట్ ఆఫ్ మిషన్ rupees 15,625. సో మిషన్ డిప్రిషియేట్స్, సో అంటే డిక్రీజ్, సో డిక్రీజ్ బై 20% ఎవ్రీ ఇయర్. సో ప్రతి ఇయర్ 20% అనేది ఈ అమౌంట్లో డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ వాల్యూ after every year is 80% of the original cost. సో అంటే ఒరిజినల్ కాస్ట్లో 80% అనేది 80% అనేది ఉంటుంది. సో దట్ ఈజ్, సో 80/100. సో
4/5. 4/5 of its virginal cost. So మనం therefore the value at the end of 5 years. So total cost 15,625. సో ప్రతి ఇయర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో 4/5 ఇంటూ 4/5 5 టైమ్స్ 5 ఇయర్స్ కదా, టోటల్ 5 ఇయర్స్. సో 5 టైమ్స్ 4/5. సో మనం ఈ డినామినేటర్లో ఉండే 5తో అన్నిటితో ఇది మనం క్యాన్సిల్ చేసామంటే 3 జా 1 జా, సో మళ్ళీ 3 2s 3 5s. సో మళ్ళీ 5 6 2 5 5 6 5 2s 10 5 5 సో 25. సో మళ్ళీ 5తో 5 1s 5 2s 5 5s. సో మళ్ళీ 5తో 5 2s 5 5s. సో 5 5 25. సో మనకి టోటల్ 5 ఇంటూ 4 ఇంటూ సో 4 టైమ్స్ 1024. సో మళ్ళీ ఇది మనం 5తో మల్టిప్లై చేసామంటే 5120. సో ద వాల్యూ ఆఫ్ ద మెషిన్ అట్ ది ఇయర్ ఈజ్, సో ఎంత డిక్రీజ్ అయిపోయింది మనకి టోటల్ కాస్ట్లో నుంచి 5120 అనేది ఆ మెషిన్ యొక్క కాస్ట్ డిక్రీజ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత ఆ మెషిన్ యొక్క కాస్ట్ 5120. థస్ the value decreases, value of the machine at the end of the 5 years is, సో 15,000 ఉండే మెషిన్ అనేది 5,000కి తగ్గిపోయింది అనమాట దాని వాల్యూ 5 ఇయర్స్ తర్వాత. సో నెక్స్ట్ 158th problem. So 150 workers were engaged to finish a job in a certain number of days. So 150 members ఒక పని స్టార్ట్ చేశారు. సో నెంబర్ ఆఫ్ డేస్ 4 workers dropped out on సెకండ్ డే. సో ఫస్ట్ డేకి 150 మెంబర్స్తో ఒక పని అనేది స్టార్ట్ అయింది. సో సెకండ్ డేకి 150 మెంబర్స్లో 4 మెంబర్స్ డ్రాప్ అయిపోయారు. సో మళ్ళీ అదే విధంగా నెక్స్ట్ థర్డ్ డే కూడా 4 మెంబర్స్ డ్రాప్ అయిపోయారు. ఈ విధంగా కంటిన్యూస్గా 4 మెంబర్స్ డ్రాప్ అవుతూ ఉన్నారు అని అర్థం ఇక్కడ. సో ఇట్ టుక్ 8 more days టు ఫినిష్ ద వర్క్. సో మళ్ళీ ఇట్లా వెళ్తూ ఉండగా 8 more days అనేది వర్క్ చేయడానికి కంప్లీట్ వర్క్ ఫినిష్ అవ్వడానికి 8 more days అయింది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ద వర్క్ వాస్ కంప్లీటెడ్. సో ఈ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది. సో 150 మెంబర్స్తో స్టార్ట్ అయ్యి సో మళ్ళీ ఇట్లా 4 మెంబర్స్ డ్రాప్ అవుతూ ఉంటే మళ్ళీ మనకి 8 more days అనేది అయిందనమాట. సో ఈ విధంగా 8 more days పడితే మనకి టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్లో ఈ వర్క్ అనేది కంప్లీట్ అయింది ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ఎక్స్ బి ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ 150 workers finish the work. సో 150 మెంబర్స్ కలిపి ఎక్స్ డేస్లో వర్క్ కంప్లీట్ అయింది అని ఫ్రమ్ ద గివెన్ కండిషన్ సో 150 నెంబర్ ఆఫ్ డేస్తో కలిపి సో 8 days టు టైం అయింది అంటున్నారు కదా. సో 150 ఇంటూ
తెలియని డేస్ అనమాట. సో దీన్ని ఎలా మనం రాసుకోవచ్చు, ఒక సీక్వెన్స్లో 150. సో సెకండ్ డేకి 4 మెంబర్స్ అనేది తక్కువ అయ్యారు. సో 146 ప్లస్ 142 అంటే 4 డైలీ 4 తగ్గుతూ ఉన్నారు. మళ్ళీ ఇది ఎన్ని డేస్ వరకు కంప్లీట్ అయింది, 8 డేస్ వరకు కంప్లీట్ అయింది. సో అంటే నెంబర్ ఆఫ్ డేస్ ప్లస్ 8 మోర్ డేస్. సో మనకి ఇక్కడ ఈ డేస్ అనేది తెలీదు. సో ఈ లాస్ట్ టర్మ్ అనేది ఈ విధంగా మనం రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ సిరీస్ అనేది ఎలా ఉంది, సో ఈ సిరీస్ కామన్ డిఫరెన్స్తో ఉంది కదా. సో అంటే ఇది ఏపీలో ఉందా ఈ సిరీస్ అనేది. సో ద సిరీస్ 150 ప్లస్ 146 ప్లస్ 142 and so on plus x plus 8 terms in and AP. సో ఏపీలో అయితే ఉంది. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు 150. సో కామన్ డిఫరెన్స్, సో ఇది ఏపీలో ఉంది. సో కామన్ డిఫరెన్స్ ఈజ్ 4. సో -4 ఎందుకంటే డిఫరెన్స్ మైనస్ అవుతూ ఉంది, డిక్రీజ్ అవుతూ ఉంది. సో -4 అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, సో డేస్ n ఈక్వల్స్ టు మళ్ళీ x ప్లస్ 8 డేస్ అయింది. సో ఎన్ని డేస్లో కంప్లీట్ అయిందో తెలీదు. సో కాబట్టి ప్లస్ 8 డేస్. సో మనం సమ్ ఆఫ్ సిరీస్, సో ఈ సిరీస్ ఎలా రాసుకుంటాం, సో మనకి ఇక్కడ లార్జ్ టర్మ్ అనేది తెలీదు. సో కాబట్టి మనం ఈ ఫార్ములాని యూస్ చేసుకుంటున్నాం. n/2 2a ప్లస్ n-1 ఇంటూ r. సో 150 SN టోటల్ సమ్, ఇదేమి సిరీస్ యొక్క టోటల్ సమ్ 150x. సో 150x n వాల్యూ x ప్లస్ 8 by 2 by 2 to a value 150 plus 8 plus x plus x plus 8 minus 1 into r minus 4. సో అంతే కదా. సో సారీ, ఇది కామన్ రేషియో అని రాశాను, కామన్ డిఫరెన్స్ కదా. సో d, సో ఇది d ఈక్వల్స్ టు -1. -4. సో 150x ఈక్వల్స్ టు, సో ఈ టర్మ్స్లో నుంచి మనం 4ని కామన్ తీయచ్చు ఈ 2 టర్మ్స్లో నుంచి. సో x ప్లస్ 8 2 ఇంటూ 4ని కామన్ తీయచ్చు. 4ని కామన్ తీసామంటే సో 150ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 75. సో 75. సో 4ని కామన్ తీసాం. సో x ప్లస్, సో మైనస్తో మల్టిప్లై చేసామంటే, సో ఇక్కడ మైనస్ ఉంది కదా. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్. సో ఇది +7 -7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 2 1s 2 2s మళ్ళీ ఈ 2తో, సో ఇది 75 టైమ్స్. సో 75x ఈక్వల్స్ టు, సో x ప్లస్ 8 75 minus 7 68 minus x. సో ఈ 2 టర్మ్స్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. సో x ఇంటూ 68x మైనస్ ఆఫ్ x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 68 ఇంటూ 8 544 ప్లస్ ఇంటూ మైనస్ 8x. సో వీటినన్నిటిని ఈక్వల్కి ఒక సైడ్, సో ఇది మైనస్ ఉంది, ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. ప్లస్ అవుతుంది x స్క్వేర్. సో ఇదేం చేంజ్ చేయలేదు.
సో 60x మైనస్ 8 ఎంత అవుతుంది 60. సో ప్లస్ 60 ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చిందంటే మైనస్ 60x. సో ప్లస్ మైనస్ 544 ఈక్వల్స్ టు 0. సో మళ్ళీ ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిగ్ నెంబర్కి ప్లస్ 15x మైనస్ 554. సో మనం 554ని ఇక్కడ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మైనస్ 554, సో 17 32 17 32 17 32 17 554. సో ఇక్కడ మనకి మైనస్ రావాలి, సో ఇక్కడ ప్లస్ రావాలి. సో బిగ్ నెంబర్కి ప్లస్, స్మాల్ నెంబర్కి మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఎక్స్ స్క్వయర్ ప్లస్ 32x మైనస్ 17x మైనస్ 544 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్లో ఎక్స్ ఈ టూ టర్మ్స్లో ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 32. సో మైనస్ 17ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 32. సో ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 32 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 17 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మైనస్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఇది ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 32 అవుతుంది. సో ఈ వాల్యూ అయితే మనం తీసుకోము, నెగిటివ్ వాల్యూ. సో ఇది ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 17. హౌఎవర్ ఎక్స్ కెనాట్ బి నెగిటివ్ వాల్యూ. సో ఎక్స్ అనేది నెగిటివ్ వాల్యూ కాదు. Therefore, the number of days in which the work was completed సో ఇట్లా డిక్రీజ్ అవుతూ ఉంటే 17 డేస్లో అయితే కంప్లీట్ అయిపోయింది. సో టోటల్ 17 డేస్లో కంప్లీట్ అయింది. సో ఇందులో మళ్ళీ మనకి లెస్ అవుతూ ఉన్నారు కదా, సో రిక్వైర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డేస్ 150 మెంబర్స్ అయితే, సో మనం ఇక్కడ లెట్ ఏమని తీసుకున్నాం, నెక్స్ట్ వాల్యూ అనేది 150 మెంబర్స్తో మనం ఇది వర్క్ చేస్తే 150 డేస్లో 17 డేస్కి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. కాకుంటే ఇక్కడ మనకి 4 మెంబర్స్ డిక్రీజ్ అవుతూ ఉన్నారు కదా, సో కాబట్టి డిక్రీజ్ అవుతూ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 17 డేస్ ప్లస్ 8 డేస్, మళ్ళీ ఎక్స్ట్రా 8 డేస్ అయింది. సో 17 ప్లస్ 8 టోటల్గా 25 డేస్. సో అర్థమైంది కదా, టోటల్గా రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డేస్ అనేది 150 మెంబర్స్తో ఈ విధంగా డ్రాప్ అవుతూ ఉంటే ఎన్ని డేస్ అవుతుంది. సో 25 డేస్. సో ఇన్ దిస్ వీడియో వీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ రోమన్ నెంబర్ 3లోని 5th to 8 ప్రాబ్లమ్స్ వరకు సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.